So hello people, welcome back to our YouTube channel Shan Palaksa. So ee roju aithe వీడియోకి వీళ్ళకి ఏం చెప్పకుండా కూర్చోబెట్టేసిన. సో ఇప్పటివరకు ఏంటంటే వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ఇప్పుడే చెప్పబోతున్నారు అనమాట. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇట్స్ బీన్ లాంగ్ టైం మేము అనుకున్నాం, నేను మా వైఫ్ కన్సీవ్ అయినప్పుడే అనుకున్నాం అనమాట ఇది. కాకపోతే వీళ్ళకి చెప్తే హడావుడి చేసేస్తారు అని చెప్పేసి చెప్పలేదు. ఇప్పుడే చెప్తున్నా మీ వీడియోలో. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే కంప్లీట్లీ వీళ్ళు బాగా ఎమోషనల్ అయ్యేదే ఉంటుంది. ఎందుకంటే పాపం వీళ్ళనే బేస్ చేసుకొని ఏదైతే ఒకటి వచ్చిందో ఆ ఒకటి వీళ్ళ కోసమే వెళ్ళిపోతుంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా నేను చెప్పేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, కానీ ఏంటంటే నేను మా వైఫ్ అనుకున్నాం అనమాట స్టార్టింగ్లో. ఏంటంటే మా వైఫ్ కన్సీవ్ అయినప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి మ్యాక్స్ మా పెట్ ఏదైతే ఉందో దాన్ని మా ఇంట్లో నుంచి తీసేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వైరస్ వచ్చి లేకపోతే ఏమంటారు దాన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి మా మ్యాక్స్ని అయితే తీసేద్దాం అనుకుంటున్నాం. అదైతే రీజన్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏందో లాస్ట్కి అయితే అర్థమైపోతుంది. సో మా వైఫ్ ఏంటంటే స్టార్టింగ్లో మేము అనుకున్నాం అనమాట పుట్టబోయే బిడ్డ. ఏ ఆగు, నేను ఏం చెప్పలే, ఇంకా చెప్పలే, ఆగు, ఇదొకటి చెప్పలే, ఆగు. సో ఏంటంటే మా మ్యాక్స్ని ఎవరికన్నా ఒకరికి ఇచ్చేయాలి. ఎందుకంటే మా మ్యాక్స్ ఇంట్లో ఉందంటే మా పుట్టబోయే బేబీకి కొంచెం ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి, మళ్ళీ ఇట్స్ నాట్ హెల్దీ టు బీ ఇన్ హౌస్ అన్నట్టు ఉంది సీరియస్గా. సో ఎవరికన్నా మా ఇంటికి దగ్గరలో ఎవరికైనా ఇచ్చినాం అనుకో అది మళ్ళీ గుంజుతూ ఉంటుంది, మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంటుంది. మా దగ్గర ఉండాల్సింది ఇంకో వీళ్ళ దగ్గర ఎందుకు ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే మా వాళ్ళకి కూడా ఎవరికి ఇవ్వాలనుకుంటలేను. చూసే మీలో ఎవరికన్నా ఒకరికి ఇద్దాం అనుకుంటున్నా. ఏదో తేడాగా ఉందేంటి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఓకే బాయ్. చెప్తాం ఏమంటారా వీళ్ళు. వద్దులేదు గిద్దులేదు ఇచ్చేసేయాలా, నేను బయటికి పంపిస్తాను. అరే మ్యాక్స్ ఇంట్లో ఉంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి. దాని సెలవరిలో ఎన్ని అవి ఉంటాయి తెలుసా, బ్యాక్టీరియా ఉంటుంది. కొత్తగా ఇప్పుడు వచ్చిన బేబీ ఇన్ఫాంట్ బేబీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బేటా. అది ఉంటే ఇంట్లో ఉంటే కష్టమైతే మళ్ళీ మీకే ఇచ్చేద్దామా కాదు, ఇచ్చేస్తున్నా పొట్టి. నా మ్యాచ్ లేదు, నీ మ్యాచ్ లేదు. దాని మీద జర లవ్ తక్కువ చేసుకోండి మీరు, ఎందుకంటే దాన్ని ఎట్లాగో ఇచ్చేయాలి. అయ్యా ఏడ్చేది ఏం పనికిరాదా, నువ్వు ఇవ్వకుండా నీకు ఏం లేదమ్మా ఆప్షన్. మరి ఇప్పుడు పుట్టబోయే బేబీ ఇన్ఫెక్షన్స్ వైరస్ అప్పుడు దాని సంగతి ఏంటి? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు నేను అన్నది దాని సంగతి చెప్పు. మరి దీనికోసం అయితే ఏడుస్తున్నాం, మరి దాని సంగతి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మళ్ళీ బేబీకి ఏమైనా అయితే నీ బొందా లాజిక్ ప్రకారం కరెక్టే కదా. నేనైతే తప్పు కాదు కదా, నేను తీసేస్తా అంటున్నా. నేనైతే ఇష్టమే. మరి నా బేబీ కన్నా నాకు ఏం ఎక్కువ కాదు. అరే ఇప్పుడు మ్యాక్స్ ఇంట్లో కనబడుతుందమ్మా, కానీ కొన్ని రోజులైతే ఉండదు, అది పోతుంది, బాధ వెళ్ళిపోతుంది. ఏడవక పోద్దా, ఏమైతుంది పోతే ఏం కాదు, పంపించేసాం బిడ్డ.
బామాచు. సో ఫ్రెండ్స్ ఏం లేదు, మీలో ఎవరన్నా పెట్ని బాగా చూసుకునే వాళ్ళు కావాలి, ఎవరికి కడితే వాళ్ళకి ఇవ్వలేము. అట్లా కాదులే బెట్ట, అరే ఇచ్చేయాలరా వాళ్ళు అట్లే అంటారు. కానీ పెట్ని బాగా చూసుకునే వాళ్ళు మా పిల్లలతో సమానంగా చూసుకోవాలి. సో అట్లా ఎవరికన్నా పెట్టి ఇష్టం ఉండి కావాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అరే తుప్పా చదవా, సరేనా? మంచిగా ఉంటుంది, మంచిగా చూసుకుంటారు. సరేనా? కొన్ని రోజుల్లో పోతుంది అది. ఎంతో ఇష్టంగా తెచ్చుకురు పాపం. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇవ్వడం ఇష్టం లేదు, పిల్లలు ఆశపడ్డారు అని చెప్పి. పిల్లలు ఎన్నో రోజుల నుంచి అడిగితే, ఎన్నో ఇయర్స్ అడిగితే తీసుకొని వచ్చిన దాన్ని. ఇప్పుడు ఏంటంటే తీసేయాల్సి వస్తుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇంకో బేబీ వస్తుంది, ఇన్ఫెక్షన్ అయితే అని చెప్పి. నేను కూడా హ్యాపీగా ఇవ్వట్లేదు, బట్ తప్పట్లేదు అట్లా అనమాట. ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుక? ఇదే ఇను క్వశ్చన్ అడగస్తే మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది. ఏమంట నువ్వు చెప్పు, ఇచ్చేద్దామా? ఎందుకట్లా? నువ్వే అన్నావు కదా ఫస్ట్, ఇన్ఫెక్షన్స్ వస్తే ఇచ్చేసి వాళ్ళు చిన్న వద్దు అనేసి. నువ్వు వద్దు అంటే నడుస్తుందా? నడుస్తుంది అంటే ఏంటి నా కోసమా ఏమన్నా? మాచు చెప్పు బామాచు. తీసేద్దాం. వాడు చూడు అట్లా ఉంటాడు, ఎట్లా ఇబ్బంది అవుతుందని. సో మా ఎక్కువ ఎమోషనల్ అయితే కొంచెం అక్సకి, ఏంజల్కి కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి ఏడుస్తుంది. అక్సకి అయితే అట్లా ఏం లేదు. అక్స ఇష్టం లేదని నాకు ఏడా ఇష్టం లేదు, అదైతే ఫ్యాక్ట్గా. నేను ఆడు టామ్ అండ్ జెర్రీ, అందుకే కదా టామ్ అండ్ జెర్రీ ఒక దగ్గర ఉండద్దు, అందుకనే ఇచ్చేస్తా అంటున్నా. ఇంకేంది? సరే ఫ్రెండ్స్, అయితే వీడియో అయితే అది అన్నమాట. సో మొత్తానికి మా పిల్లలు యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ స్టిల్ మీరైతే కామెంట్లో మెన్షన్ చేయండి. ఒక మ్యాక్సిమం ఒక 1 month, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడే చెప్పేస్తున్నాయి వీళ్ళకి. ఈ 1 month కూడా ఎందుకంటే ఇప్పుడు నుంచి ఇంకొక 1 month తర్వాత ఉండదు అనే టైంని ఇప్పటి నుంచే వాళ్ళు కొంచెం జీర్ణించుకుంటారు. కొన్ని రోజులు అయితే వెళ్ళిపోతారా మ్యాక్స్ అని కొంచెం ప్రేమ తగ్గించుకుంటారు. మా వైఫ్కి కూడా ఏంటంటే బాండింగ్ ఎక్కువ అయిపోయింది. కొన్ని రోజులలో ఏంటంటే ముందు చెప్పేస్తే అయిపోతుంది. ఇది మా వైఫ్తో కూడా డిస్కస్ చేయలేదు నేను. ఆ స్టార్టింగ్లో ఎప్పుడో చెప్పింది, అది మర్చిపోయింది. ఈ మధ్య ఎక్కువ లవ్ చేసుకుంటుంది. నేను అదే చెప్తున్నా, ఎక్కువ పెంచుకోకమ్మా దాని మీద ప్రేమ, మళ్ళీ నువ్వు దాన్ని అది వెళ్ళిపోతే బాధపడతావు అని చెప్పినా కూడా ఆల్రెడీ నేను. ఇప్పుడు అంత లవ్ ఎక్కువైంది దాని మీద. నాతోనే ఉంటాడు, నైట్ నా దగ్గరే పడుకుంటాడు. నైట్ నీ దగ్గరే పడుకుంటాడా? మంచం కింద పక్కన పడుకుంటాడు. నేను 8 గంటలకు లేచినా లేస్తాడు, 9 కాలు వస్తాడు. నన్నైతే కోరుకుంటాడు. నా మీద ఒక్కసారి అరవలేదు, అయిపోయింది. సో 1.5 year అయిందంటే ఆడు వచ్చి ఇప్పుడు ఒక్కసారి కూడా అరవలేదంట. నా మీద మస్తు అరుస్తాడు, నా మీద మస్తు అరుస్తాడు. ఇప్పుడు చూడు అట్లా అనమాట. సో వీళ్ళని ఒక దెబ్బ కొట్టనియదు, వీళ్ళని ఒక మాట అరవనియదు. ఈ అనౌన్స్మెంట్ మీకు చెప్పడానికి, వీళ్ళకు ఇక ఈ క్లారిటీ ఇవ్వడానికి వీడియో తీసిన అనమాట. ఓకే కదా, వాళ్ళు అట్లనే అంటారు కానీ తప్పు మాట్లాడుతున్నాను. సారీ ఇది ఒక్కటి చేయాలేమో, చేయలేమా? ఇడుకుంది పాపం, ఏడుపు వస్తుంది అని ఏడుస్తుంది. ఇప్పుడు మ్యాక్స్ ఉంటే పుట్టబోయే బేబీకి ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. 24 hours కట్ చేసే పెడతాము, క్లీన్ గా చూసుకుంటాము. అబ్బా
ఎప్పుడన్నా ఒకసారి ఇది చూసిందా చిన్న? నువ్వు ఎప్పుడన్నా చూసినావా? ఆడుకోవడమే కానీ నువ్వు ఎప్పుడన్నా చూసినావా? నేనే దానికి స్నానం చేయించేది అవి. పప్పనే చల్లవద్దావా? మమ్మీ 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 ఇంత గట్టిగా సో గైస్ వీడియో అయితే అంతవరకు. ఖచ్చితంగా ప్లీజ్ ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి, కానీ మంచిగా చూసుకోవాలా ఓకేనా? వాళ్ళైతే ఎప్పుడన్నా మాకు బుద్ధి పుట్టినప్పుడు వచ్చి చూసుకునేటట్టు అయితే కూడా కొంచెం అలౌ చేస్తే చాలు, అంతవరకు ఓకేనా? కొత్త చూస్తున్నారంటే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సరే ఫ్రెండ్స్, అదైతే వీడియో ఇంతవరకే. సరేనా? మళ్ళీ వీడియోలో మంచిగా కమెంట్ చేయరి, తీసుకోపోదాం కానీ. చలో టేక్ కేర్, మంచి చూసుకో. ప్లీజ్ లేదు గీజ్ లేదు, నీకు కూడా ప్లీజ్ లేదు గీజ్ లేదు. బామాచు నో మ్యాచ్, యు బీయింగ్ హియర్, యు ఆర్ గోయింగ్. అది పోయే రోజు ఎట్లా ఏడుసో చూసుకోమని నువ్వు కూడా. అది పోదు కదా, పోతుంది కదా, అది పోదు. మీరు మెసేజ్ చేయండి పంపించేద్దాం. అది పోదు. నువ్వు ఎట్లా పంపిస్తా అనుకుంటున్నాను నేను? ట్విట్టీకి ఒక 2-3 days, ఒక 1 week, జస్ట్ 1 week ఉందంతే. ఆమె 1 week ఇంట్లో ఉండి వెళ్ళిపోయేటప్పుడు కూడా మేము ఏడ్చినాము. నువ్వు మ్యాథ్స్ వాడు ఇన్ని రోజులు 1 year 1.5 year అయితే. అవునరా ఏడుస్తావు, నేను కాదంటలే. ఎండ్ ఆఫ్ ద డే అది ఫేడ్ అయిపోతుంది. అసలు ఎట్లా వదులుకుంటాం అనుకుంటున్నావు? వదులుకుంటామా ఇక? మరి బేబీ కోసం తప్పదు కదా బెట్ట, తప్పదు. అట్లనే అంటే లేదు, తగ్గిపోతుంది. ఇంకా ఇడే పెద్దోడు ఇంకా. ఓకే ఏం కాదు, కొన్ని నెలలు అయితే మర్చిపోతావు నువ్వే. పుట్టబోయే బేబీ కన్నా ఇదేం ఎక్కువ కాదు. ఇట్స్ జస్ట్ ఇంకెక్కువ లవ్ అయింది. పిల్లలు నాతోనే ఉంటాడు. నువ్వు ఈ టైంలో ఏడవద్దు. లేదు ఇష్టం అంటే ఇష్టం అనిపించట్లే అట్లా అంటారు కానీ మాకు సిచ్యువేషన్ బాగాలేక అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఈ నియ్యాలని ఎవరికి లేదు కానీ. సరే ఫ్రెండ్స్ ఓకేనా? మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్. మీరైతే ఇచ్చేస్తున్నా, ఆల్రెడీ చెప్పేస్తా మాట ఇద్దామంటున్నావు. నువ్వు హ్యాపీయేనా అది పోవడం? నాకు ఇంకా తప్పదు కదా, నాకు బేబీ ఇష్టం. నాకు బేబీ కన్నా ఎక్కువ ఏం కాదు. ఇప్పుడు నీకు వాడి మీద ఎలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ లేవా? ఉంది. నా లైఫ్లో ఎన్నో పోయినాయి, ఇదొకటి. లైఫ్లో ఎన్నో పోయినాయి, ఇదొకటి. బేబీ మాత్రం ఒకసారి చూసినా పంపించేసిన రే మ్యాక్స్ బాయ్ రా. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడుక నీకు రే. అయిపోయిందంతే. ఎందుకు ఏడుస్తున్నారు? ఇదేమన్నా పాటనా? నువ్వు చిన్నవాడు, మరి పుట్టేటోళ్ళు ఇంకా చిన్నవాళ్ళు. ఏం చేయాలా? ఏడోకి బెట్ట. ఇట్స్ ఓకే, డోంట్ క్రై. బాయ్ రా మ్యాచ్. సీ యూ సూన్. టేక్ కేర్. అమ్మా నువ్వే అక్సా ఫర్ ద ఫస్ట్ టైం ఏడుస్తుంది నా లైఫ్లో. ఏడకేడక్ సరేలే, చేసేస్తున్నాం. ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మంచోళ్ళు కావాలి ఓకేనా? మంచిగా చూసుకునేటోళ్ళు కావాలా? ఎన్నిసార్లు మంచిగా చూసేటోళ్ళు కావాలంటే వాళ్ళు విపరీతమైన పెట్ లవర్స్ అయి ఉండాలి. ఎవరైనా పర్లేదు ఓకేనా? లైక్ కొట్టమంటేనే కొట్టారు, చూసుకుంటారా? ఇజ్జత్ పోయింది. లైక్ కొట్టమంటేనే కొట్టరు, మ్యాక్సిమం చూసుకుంటారా అంట. చాలా ఎమోషనల్ డైలాగ్ ఇది. లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్ చేయరు, సపోర్ట్ అంటే చేయరు. ఇది ఏడుస్తుంది కానీ చలో మళ్ళీ వీడియో మళ్ళీ వెళ్దాం గైస్. ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి, ఇచ్చేద్దాం మ్యాక్స్ని. చలో మళ్ళీ వెళ్ళి మళ్ళీ బాయ్ బాయ్. నాడు